హుషారుగా షికారు పోదమా స్పీడు స్పీడుగా బావా బా ఓయ్ నీ కార్కి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచిగుండ ఒక్కసారి అందుకుందంటే జట్టే ఇదేంటిది జట్టు అన్నానో లేదో జట్ట బండ్ల ఫ్లో అయిపోయింది ఛీ దీని మొహం మండ పొగిడే అరక్షణం కాలేదు అప్పుడే ఆగిపోయింది అయినా నీకు బుద్ధి లేదు బావా ఆ దగా చంద్రగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా కుక్కల కారా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రంలాగా అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా ఆహా. ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా ఉమ్. బేరం కుదరకపోతే 2 జిల్లు ఎక్కువ అడుగుదాం అంతేగాని కారం కూడా మానేస్తావా ఏమంటావు ఏయ్ నిన్ను దొరకవే దొరకను బాలరాజ్ గారు కొంచెం ఉండండి దొరకవే ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ హెల్ప్ మీ కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్ నోర్మి అదే లేదండి ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను విమానం లాగానా Yes. గోవిందా గోవిందా ఏమండి ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా యువర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది కృష్ణ దిస్ ఇస్ ఆగండి, టూ please. మచ్ మీరు నా కేసు టేకప్ చేయాలి కేసా నేనా ఓ మై గాడ్ లే బావా ఇంకా కూర్చున్నావేంటి వెళ్ళు నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే బావా లే వెళ్తానుండవే పక్కనే ఆ పోలీసుడు ఒకడు మహంకాళి గారు చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోల్డ్ అంత ఉందండి ఆ, కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బేసి ప్లేట్ పెట్టున్నాను కదండి. ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు రే బాలరాజా ఆ, ఏటా గోసగోసలు ఆ. అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఆ, ఏమండి అలా పిలకూడదని ఈ బాలరాజు నాకేం చెప్పలేదే. ఆ. కృష్ణ, నాకేదో బీపీ పెరిగినట్లేదు బీపీ లేదు బీపీ లేదు లే బావా లే పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ అయ్య బాబోయ్ వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా భలేవాడివి నీ పేరు ఆ, ఆ, అమ్మవారు అమ్మోరేటయ్యా బాబు మహంకాళి. అమ్మవారన్నా మహంకాళన్నా ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్య బాబోయ్ తల నేను అడగడమేంటయ్యా బాబు. తల నరకటం కదయా తల కాదు వల కల ఆ అరటి గెల ఓరి నిందాగలయ్యా ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరేంటన్నావు ప్లేడరు నేను పొడా ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఏంటి టెర్రరిస్టా? ఎస్ ఇతని ముఖం చూస్తుంటే అరటి కెలలే కాదు దుబాయ్కి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే యువర్ ఆనర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం అయ్య బాబోయ్ ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చు కూడా అందుచేత యువర్ ఆనర్ ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అమ్మో బాలరాజు నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంటా ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మాంకాళే కాదురా చెప్పారు. ఓ దేవుడా అమ్మో మా బావ చంపేస్తాడేమో ఈ అరటి కెలకే చంపుకోకుండా అడుపు తినపోయేది అయినా తొణాకి అర్ధనాకి జీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి
అచ్చా అలాగా ఏడు ఒకసారి చూపించు దండం పెట్టుకుంటారు నరికేస్తాడంట బావా. అయ్యో పాపం ఎవరినో ఎవరినంటే నిన్నే. నన్నా పారిపోదాం. తను వదులు ప్లీజ్ తను వదులు ప్లీజ్ నిన్నోదలను 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 నీ తల నేను నరికెత్తాను. తను వదులు ప్లీజ్ తను వదులు ప్లీజ్ తను వదులు నిన్నోదలను 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 నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా? నన్నేం చేయకండి. పారిపోతున్నాడు. అమ్మా అబ్బా అమ్మా అమ్మా బాబాయ్. నమస్కారం రాజశేఖర్ గారు మీతో కొంచెం మాట్లాడే పనుంది పర్లేదండి నిలబడతాను శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి అలాంటిదేం రావడానికి లేదండి. ఉన్నదున్నట్టు చెప్పండి మీకేం భయం లేదు నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్ మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్ ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇక్కడ వెళ్ళొచ్చు. హ్మ్. హలో 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 ఎవరికి ఫోన్ చేస్తున్నారు అది అది ఎవరికి లేదండి. మా ఆవిడికి ఆడపిల్ల పుడతాడు. అలెక్స్ వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్. తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్ అలెక్స్ ప్లీజ్ రిలాక్స్ ఓకే సార్. ఇదిగో బావా గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. ఇది ఎలా జరిగింది చెప్పమా ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి ఎదవ క్యాచ్ పెట్టేయడం ఏంటి అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా చదా రేడియో పోయింది వినపడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎమ్ బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో. ఆల్రెడీ వద్దండి సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ
ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, ఆ. పటౌడి. ఆ. అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? ఆ. అయితే మన గ్రూప్ అనమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బీన్ లేండి. ఆ? నిజమా? ఎస్ మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? ఎస్, కానీ కొంచెంలా స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యశ్పాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 ఆ, చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు.